నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం సాధారణంగా వింటూ ఉంటే దానాలు కానీ, స్వయం పాకం కానీ ఏదైనా సరే బ్రాహ్మలకే ఇవ్వండి దానం అంటూ ఉంటారు. అసలు ఇది ఎందుకు గురుగారు? బ్రాహ్మలకే ఎందుకు దానం ఇవ్వాలి? చాలా చక్కటి ప్రశ్న వేశారు. కులం అనేటటువంటి ప్రాతిపదికలో మనకి ధర్మంలో ఏది చెప్పలేదు. మనం ఇప్పుడు సొసైటీలో ఏమనుకుంటాం, ఒక కులం ఒకటి చెప్పారు. ఆ కులం వాళ్ళందరూ రాసుకునేవి ఇవన్నీ పుస్తకాలు వాళ్ళకేవో చెప్పేసుకున్నారండి అని. హ్మ్. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న కొంతమంది మనుషుల్లోకి వచ్చింది. ఈ దానాలు, ధర్మాలు వాళ్ళే బ్రాహ్మలనే ఒక సొసైటీ వాళ్ళు, ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు చేయాలి? పూజలు వాళ్ళే ఎందుకు చేయాలి? అని ఆలోచించి ఈ మంత్రాలు ఒక్కటే కదా వాళ్ళకొచ్చింది. అవి మనం నేర్చుకుందాము అని హ్మ్. మంత్రాలన్నీ కూడా నేర్చుకుని కొంత ఒక సోకాల్డ్ హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు కూడా పూజలు చేయడం ప్రారంభం చేశారు. చేయొచ్చు. పూజ ఎవరైనా చేయొచ్చు. దానికి ఏమి శాస్త్రంలో ఏమి ఇబ్బంది లేదు. పూజల వరకు బావుంది. కానీ దానాల దగ్గరకొచ్చేప్పటికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయట వాళ్ళకి. నవగ్రహాల్లో ఇప్పుడు పలానా గ్రహం బాగోలేదంటే పలానా దానం చేయండి. నువ్వులు శనికి బాగుండకపోతే నువ్వులు దానం చేయండి అంటారు. ఉప్పు దానం చేయమంటారు. హ్మ్. పత్తి దానం చేయమంటారు. వాస్తవానికి మనం ఆలోచిస్తే ఈ నువ్వులు, ఉప్పు, పత్తి ఏం చేసుకుంటారండి తీసుకున్న బ్రాహ్మలు? నల్ల నువ్వులు ఎవరైనా వంటల్లో వాడతారా? కానీ దానం ఇవ్వాలి అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇచ్చా. హ్మ్. తీసుకునే కర్తవ్యం ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. హ్మ్. అలా దానం చేసుకునే దగ్గర వీళ్ళందరూ మంత్రాలు నేర్చుకున్నా ఈ దానాలు తీసుకోవడం కూడా బ్రాహ్మడికి ఒక కర్తవ్యం ఉంది కాబట్టి దానాలు కూడా తీసుకోవడం ప్రారంభించారట. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది హ్మ్. మన ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. ఆ ప్రాంతీయులందరూ దానాలు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత నుంచి దానం తీసుకొని రావడం ఇంట్లో ఒక సమస్య. అనారోగ్య సమస్య, ప్రమాదాలు, వీళ్ళకి యాక్సిడెంట్లు, పిల్లలందరూ కూడా పాడైపోవడం. దానం తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల. బ్రాహ్మలకి. హ్మ్. హ్మ్. బ్రాహ్మలు కాదు. అసలు ఈ సోకాల్డ్ కమ్యూనిటీ సోకాల్డ్ ఎవ్వరైనా కమ్యూనిటీ సరే, వాళ్ళే ఈవెన్ పూజ. బ్రాహ్మడైనా సరే, హ్మ్. హ్మ్. ఎవరైనా సరే దానము అనే మాటకి అర్థం ఏంటంటే, హ్మ్. మీ పాపాన్ని నేను తీసుకుంటున్నా. హ్మ్. పాపం డైరెక్ట్‌గా ఇలా గాల్లోంచి తీసి ఇవ్వలేం కాబట్టి ఒక హ్మ్. వస్తువుని ఆశ్రయించి ఆ పాపాన్ని ఇస్తున్నాం. అది దానం అంటే. అలా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇలా తీసుకున్న అనర్థాలు వాడికి ఆ పాపం జరిగేవి. వస్తుందిగా. హ్మ్. ఇప్పుడు మీరు ఒక దానం చేస్తారు. హ్మ్. ఒక దానం పుచ్చుకున్న వాడికి ఏం చేస్తున్నారు? నాకు పలానా దోషం ఉంది. హ్మ్. అందుకు నీ దానము అంటే అర్థం ఏంటి? ఈ దోషాన్ని హ్మ్. నేను వస్తువులోకి పెట్టి ఆ వస్తువుని మీకు ఇస్తున్నాను. అంటే హ్మ్. ఇప్పుడు వస్తువుని తీసుకున్నట్టా? దోషాన్ని తీసుకున్నట్టా? దోషాన్ని తీసుకున్నట్టు. మరి ఆ దోషం వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అనుభవించాలిగా. హ్మ్. ఖచ్చితంగా అంటే మీరు అనుభవించాల్సిన దోషం ఈ దానం పుచ్చుకునే వాళ్ళు అనుభవిస్తారు. ఇది అర్థం కాక ఎందుకిలా జరుగుతోంది అని వాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళలో కూడా పెద్దవాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళు మళ్ళీ ఈ వేద పండితుల దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చి "ఏమంటండి మా ప్రాబ్లమ్ ఏంటి? పూజలు చేస్తున్నంత సేపు ఇబ్బంది ఉండట్లేదు. దానాల దగ్గర మాత్రం మాకు ఇబ్బంది అవుతోంది" అంటే, "నాయనా హ్మ్. దానం అంటే ఏవో డబ్బులు తీసుకోవడం కాదురా! మీ కళ్ళకి డబ్బులే కనిపిస్తున్నాయి. డబ్బులు వెనకాల అరిష్టాలొస్తాయి. అవి కూడా తీసుకునేవాడే బ్రాహ్మడు. ఆ హ్మ్. ధైర్యం ఎవరికీ లేదు." మరి బ్రాహ్మడికి ధైర్యం ఏంటి? అంటే బ్రాహ్మడికి స్వతసిద్ధంగా జన్మతః 6 లక్షణాలు చెప్పారు. అంటే 6 కర్తవ్యాలు చెప్పారు. ఒకటేంటి? మంత్రాలు తను చదువుకోవాలి, ఇంకోళ్ళకి నేర్పించాలి. హ్మ్. చదువుకోవడం, నేర్పించడం. నేర్పించడం. దాన్ని అధ్యయనం, అధ్యాపనం అంటారు. హ్మ్. అలాగే పూజలు తను చెయ్యాలి, ఇతరుల చేత చేయించాలి. చేయించాలి. యజనం, యాజనం అంటారు. హ్మ్. అలాగే దానం తను చెయ్యాలి, ఇంకోళ్ళ దానం తీసుకోవాలి. హ్మ్. దానం, ప్రతిగ్రహణం అంటారు. హ్మ్. ఈ 6 క్వాలిటీసు ఇప్పుడు మనం ఏదైతే దానం చేయాలి అని ఏ టెక్స్ట్‌ని మనం ఫాలో అవుతున్నామో, ఆ టెక్స్ట్‌లోనే ఈ 6 క్వాలిటీసు బ్రాహ్మలకుంటాయని చెప్పారు. ఈ బ్రాహ్మలకి ఏ ధైర్యంతో వాళ్ళు దానం తీసుకుంటారో, ఆ పాపాన్ని కూడా ఎలా తీసుకుంటారు అంటే, వేదాలు అధ్యయనం చేసుంటారు. అందువల్ల ఆ వేదం అనేటటువంటి మంత్రాల వల్ల ఈ దానం అంతా కూడా అగ్నిహోత్రంలోకి మనం ఒక నిప్పును పెట్టి దాంట్లోకి ఏం వేసినా సరే ఎలాగైతే బూడిదైపోతుందో, హ్మ్. తను నిరంతరం వేదాధ్యయనం చేయడం వల్ల ఈ తీసుకునేటటువంటి తీసుకున్నా. దోషాలన్నీ కూడా నాశనమైపోతాయి. హ్మ్. ఇప్పుడు నేను వేదం చదవను. సరే వేదాలు అందరూ చదవలేకపోయినా, వేదసారంగా గాయత్రి ప్రతినిత్యం చేయమన్నారు. గాయత్రి అవ్వాలంటే ఉపనయనం అని చేస్తారు ఎందో ఏట. ఆ ఉపనయనం చేయాలి అంటే ఉపనయనమైనటువంటి తండ్రి ఉపనయనం చేయాలి. హ్మ్. అంటే ఇది పరంపరగా రావాలి తప్పితే మధ్యలో నేనేదో మార్చేస్తానన్నా కుదరదు, కొత్తది తెచ్చుకుంటానన్నా కుదరదు. అంటే తండ్రి సంస్కృతుడు కాకపోతే, అంటే ఉపనయనాధికారం తండ్రికి లేకపోతే, తండ్రి కొడుకు చేయడానికి అన్‌ఫిట్. హ్మ్. కొడుకు ఎందో ఏట ఉపనయనమైనటువంటి తండ్రి చేత ఇతను కూడా ఉపనయనం అని చేస్తారు. ఉపనయనం అనే కర్మలోనే యజ్ఞోపీతాన్ని ఎనిమిదో ఏట వేస్తారు బ్రాహ్మలకి. హ్మ్. అప్పటినుంచి ప్రతినిత్యము 3 పూట్ల గాయత్రి. సంధ్యావందనం అని చేస్తూ గాయత్రి జపాలు ఇవన్నీ చేస్తారు. ఈ గాయత్రి ప్రభావం వల్ల ఏమవుతుందంటే తీసుకున్న దోషం వీళ్ళకి రాదు. హ్మ్. ఇప్పుడు మనం చూస్తే సొసైటీలో చాలామంది బ్రాహ్మలు దానం తీసుకుంటున్నారు కానీ ఈ గాయత్రి జపాలు, ఆచారాలు పాటించరు. హ్మ్. అలా పాటించని వాళ్ళకి ఆ ఇబ్బందులు ఇందాక నేను చెప్పినటువంటి కుటుంబ ఇబ్బందులు హ్మ్. ఏవైతే ఉన్నాయో వీళ్ళకే అవన్నీ వస్తాయి. హ్మ్. అందువల్ల బ్రాహ్మడిలో ఈ మంత్ర చైతన్యం ఉంటుంది కాబట్టి బ్రాహ్మడికి ఇవ్వండి దానాలు అని చెప్పారు. హ్మ్. ఇంకోటి ఈ పితృకార్యాల్లో కూడా బ్రాహ్మడి రూపంగానే ఎందుకు తీసుకోవాలి అంటే
అగ్నిహోత్రం అనేది ప్రతి ఒక్కళ్ళ మనుషుల్లోనూ ఉంటుంది. ఇప్పుడు మనం భగవద్గీత చదివితే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పారు. చిన్న చిన్న పిల్లలు ప్రతిరోజు భోజనం చేసేప్పుడు ఈ శ్లోకాలు నేర్పిస్తూ ఉండాలి ఇలాంటివి. అంటే భగవద్గీతలో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, నేను అన్ని ప్రాణులలోనూ జఠరాగ్ని రూపంలో ఉంటాను అన్నాడు. ప్రాణి అంటే ఏంటి? చిన్న గడ్డిపోస దగ్గర నుంచి చీమ, చిన్న చిన్న మనకు కనిపించిన వాటిల్లో కూడా జఠరాగ్ని రూపంలో ఉంటాడు. అందువల్ల తినే ఆహారం అంతా కూడా 4 విధాలుగా ఆయన మనిషిలో మార్చి శక్తి కింద, రక్తం కింద, మాంసం కింద, బుద్ధి కింద మారుస్తూ ఉంటాడట. అయితే ఈ 4 విధాల్లోనూ మార్చడానికి కారణం జఠరాగ్ని అయింది లోపల. మరి ఈ జఠరాగ్ని అందరికి పెట్టినా వెళుతుంది, కానీ బ్రాహ్మడిలో ఉన్నటువంటి జఠరాగ్ని, అంటే ఒక బ్రాహ్మడికి మనం ఇప్పుడు ఇందాక మనం అనుకున్న స్వయం పాకాన్ని దానం చేసినా, లేకపోతే ఒక భోజనానికి కావాల్సిన వస్తువులు ఇచ్చినా, ఏం చేసినా సరే ఏమవుతుంది, ఈ జఠరాగ్ని ఊరికే మండదు. మామూలుగా కూలీ పని చేసేవాడి జఠరాగ్ని ఎలా మండుతుంది అంటే, కూలీ పని చేయడం వల్ల మండుతుంది. టీచింగ్ చేసేవాడి టీచింగ్ చేయడం వల్ల లోపల ఆకలేస్తుంది. మరి బ్రాహ్మడికి ఎలా ఆకలేస్తుంది అంటే, పూజ చేయడం వల్ల, మంత్రం చదవడం వల్ల తనకు ఆకలేస్తుంది. అందువల్ల ఈ జఠరాగ్నికి దేవతాత్వం ఉంది. అందువల్ల ఈ జఠరాగ్నిలో కనుక వేసినట్లయితే దేవలోకాలకి వెంటనే వెళ్ళిపోతుంది అని అందరికీ అన్నదానం చేయాలి. స్వయం పాకాదులు కానీ, విశేషమైనటువంటి దానం కానీ బ్రాహ్మణ్ణి ఉద్దేశించి చేయాలి అని చెప్పారు. అందువల్ల బ్రాహ్మణ్ణి మనం ఈ దానాలు తీసుకోవడంలో కానీ వాటిల్లో కానీ ఇస్తున్నాం. కానీ నిజంగా మనం ఆలోచిస్తే చాలా కృతజ్ఞతగా మన పూర్వీకులందరూ బ్రాహ్మణులకు ఉండేవారు. ఎందుకంటే మన కోసం ఇప్పుడు మన వాల్మీకి కథను కనుక చూసినట్లయితే, ఆయన మునిగా అవ్వడం కోసం అయ్యే మునుపు దొంగతనాలు చేస్తూ ఉండేవాడని మనం చెప్తూ ఉంటాం కదా. ఈ ఋషులందరూ వచ్చి నీ పాపాన్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకుంటారేమో కనుక్కో అని పంపిస్తారట. ఆయన వచ్చి భార్యని అడుగుతారట, మరి నేను సంపాదించి డబ్బు నువ్వు అనుభవిస్తున్నావు కదా, పాపం తీసుకుంటావు కదా అంటే, నేనెందుకు తీసుకుంటాను నీ పాపం అని చెప్పారట. తల్లిదండ్రులు తీసుకోమన్నారట, కడుపును పుట్టిన పిల్లలు తీసుకోమని చెప్పారట. అంటే మనం ఏదైనా సరే ఇస్తే తీసుకుంటాం, కానీ మన కష్టాలను అనుభవించు అంటే ఎవ్వరూ అనుభవించరు. కానీ అలా కష్టాలని కూడా తీసుకోవాలి అనే రూల్ బ్రాహ్మణులకి పెట్టారు. తీసుకున్న తర్వాత తను దాన్ని ఎలా మార్చుకోవాలో ఆ ఉపాయాంతరాలు చెప్పారు, వాటితో తను చేసుకోవాలి. జనరల్గా మనం చూస్తే ఒక వస్తువు ఇస్తున్నాడు కాబట్టి ఇది వాల్యుబుల్ వస్తువు అనుకుంటాం, కానీ వస్తువుతో పాటే అరిష్టాలు కూడా వెళుతూ ఉంటాయి. అందుకని అవి తీసుకుని సక్రమంగా వాళ్ళు వాటికి ఇబ్బంది లేకుండా వాళ్ళు దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం అంటే వినడమే, కానీ దీనికి పూర్తి వివరణ ఏంటనేది చాలా మందికి తెలియదు. మీ ద్వారా మాకు వివరంగా తెలిసింది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.